రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేసాం. సమ్మె సందర్భంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి మినిట్స్ కాపీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీలో జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి అంగీకరించారు. అట్లనే అంగన్వాడీలు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తాము, హెల్పర్లకి ప్రమోషన్లు గైడ్లైన్స్ రూపొందిస్తామని అనేక సమస్యలు అంగీకరించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి ఒక్కటంటే ఒకటి పట్టించుకోలేదు. మొన్ననే మట్టి ఖర్చుల జీవో వచ్చింది. ఆ జీవోలో కూడా ఈరోజు మినిట్స్ కాపీలో 20,000 రూపాయలు ఉంటే 15,000 రూపాయలకి మాత్రమే జీవో ఇచ్చారు. అందుకని ఈ మినిట్స్ కాపీ ఆధారంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దాని మీద రేపు ఫిబ్రవరి 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయించాం. దాంట్లో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు పాల్గొనాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, ఈరోజు మొన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఐసీడీఎస్కి చాలా నామినల్ నిధులు మాత్రమే కేటాయించింది. కేవలం 21,960 కోట్లు కేటాయించారు. ఇది ఏమాత్రం సరిపోదు. చాలా ఐసీడీఎస్ నిర్లక్ష్యం చేసే పద్ధతిలో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఉంది, బీజేపీ బడ్జెట్ ఉంది. ఎందుకంటే మేము ఈరోజు ద్రౌపది ముర్ము గారికి ఈ రిప్రజెంటేషన్లు పంపిస్తున్నాం. ఎందుకు అంటే 2022 ఏప్రిల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు గ్రాట్యుటీ చట్టం ప్రకారం అర్హులేను, వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ తీర్పుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అట్లనే మొన్న గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలని వర్కర్ని 3వ తరగతి ఉద్యోగులుగా, హెల్పర్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దాని గురించి పట్టించుకునే విధంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. మూడోది, ఈరోజు ఐఎల్సీ సిఫారసులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 2014 నుండి అంగన్వాడీలకి నయా పైసా వేతనాలు పెంచలేదు. పని భారం మాత్రం పెంచుతూ ఉన్నారు. పోషణ ట్రాకర్ యాప్ అంటారు, ఆ యాప్ అంటారు, ఈ యాప్ అంటారు, నెట్ పని చేయకపోయినా, సిగ్నల్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా పని చేయమంటారు. దానికి అభ్యంతరం లేదు, తప్పకుండా పని చేస్తారు. కానీ వీళ్ళు కూడా తినాలి కదా, ఎలా బతుకుతారు? కనీసం నయా పైసా వేతనాలు పెంచలేదు. అందుకనే అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి 13వ తారీఖున అఖిల భారత సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో కూడా పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. మూడో అంశం, ఈరోజు మన జిల్లాకు సంబంధించి సత్యసాయి జిల్లాలో ఇప్పుడే మా సమావేశం జరిగింది. చాలా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు హెల్పర్ల ప్రమోషన్లు, హెల్పర్లు ఏముందండి, వాళ్ళు చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు 7,000 ఇస్తారు. వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి 2011లోనే ఒక జీవో వచ్చింది. అది మేము సాధించుకున్నదే. ఎక్కడైతే అంగన్వాడీ వర్కర్ ఖాళీ అవుతుందో ఆ ఖాళీలో కనుక హెల్పర్ కనుక అర్హురాలైతే ఆమెకు తప్పకుండా ప్రమోషన్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్లు ఈరోజు కక్కుర్తిపడి ప్రమోషన్లు కూడా రానియకుండా హెల్పర్లకి ఈరోజు చాలా చోట్ల అడ్డుపడుతూ ఉన్నారు. కింద స్థాయి నాయకులు, సిడిపి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అధికారులు బెంబేలెత్తి ఈరోజు హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వకుండానే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదేం దుర్మార్గం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయం మీద పీడీలను కలిసిన ఫలితం లేదు, సిడిపి వాళ్ళని కలిసిన ఫలితం లేదు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేదు. అనివార్యంగా ఈరోజు హెల్పర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. 8 మంది హెల్పర్లు, అది సీకేపల్లి ప్రాజెక్టు కానీ, అట్లనే ధర్మవరం ప్రాజెక్టు, హిందూపురం ప్రాజెక్టు, మడకసిర ప్రాజెక్టు, ఈరోజు అనేక ప్రాజెక్టుల్లో హెల్పర్లు అన్యాయం గురి అవుతా ఉన్నారు. దీన్ని వెంటనే ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున అంగన్వాడీలందరూ హెల్పర్లకు మద్దతుగా పాల్గొంటారు, ఆందోళనకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.